హాయ్ అండి, ఈరోజైతే బెల్లం పరమాన్నం చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. చాలా ఫ్రెష్గా సాయంత్రం వరకు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెడుతూ ఉంటాం కదా. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. పండుగలకైనా లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చిన్న గ్లాస్తో అయితే క్వాంటిటీతో చూపిస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకున్నా, శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోని పాలు అయితే తీసుకోవాలండి. 4 గ్లాసులు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు పాలు, అలాగే 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా మనం ఈ పరమాన్నం చేసినప్పుడు చాలా బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇలా పాలు బాగా మరిగిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనం ఇలాచీ పొడి కూడా రెడీగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వచ్చేసి బెల్లం అయితే 2 గ్లాసులు మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం అయితే ఈ విధంగా కరిగించుకోవాలి. ఇక్కడే మంచి ట్రిక్ యూజ్ చేయాలన్నమాట. మనకి ఫ్రెష్గా మనకి చేసిన పరమాన్నం సాయంత్రం వరకు ఫ్రెష్గా అలాగే నీరు రాకుండా ఉండాలంటే ఇది కొంచెం మనకి అయితే కొంచెం విధంగా బాగా కరిగిన తర్వాత ఈ విధంగా పట్టుకుంటే తీగ పాకం వచ్చినట్టు రావాలండి. అప్పుడైతే మనకి పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. అసలు అయితే బెల్లం కరిగిన వెంటనే దాంట్లో కలిపేస్తూ ఉంటారు. అలా కలపకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి కొంచెం స్టిక్కీగా అంటుకోవాలన్నమాట. అంటుకుని కొంచెం తీగ వచ్చినట్టు ఉండాలి. ఆ విధంగా వచ్చేంత వరకు ఒకసారి చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలోని, ఎందుకంటే త్వరగా వచ్చేస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక తీగ కింద వస్తుంది కదా. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బెల్లంని స్ట్రైన్ చేసేసుకుని ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో మనకి ఏమైనా డస్ట్ పార్టిసుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఈ విధంగా బెల్లం అయితే బాగా కలుపుకోవాలండి. బాగా మనకి మిక్స్ చేసుకోవాలి. అన్నంని కూడా కొంచెం స్మాష్ చేసుకున్నట్టు చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. మనకి ముందుగానే స్మాష్ చేసేసుకున్నాను కొద్దిగా నేనైతే. ఈ విధంగా చేసుకుని ఆ తర్వాత బెల్లంని కలుపుకుంటే మనకి ఈ విధంగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండదు స్ట్రక్చర్ అయితే మనకి. ఇప్పుడైతే మనకైతే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పొడి వేసుకుంటున్నాము. 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోండి. అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. ఎంతో కాదు, చిన్నగా వేసుకోవాలి కొద్దిగాని, ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి అదే ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లైట్గా వేసినట్టు వేస్తే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే కొంచెం నెయ్యి వేసుకుని కాజు అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా మన నేతితో పైన అయితే ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకుంటే సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది రెసిపీ అనేది. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.